తనపై చేసిన ఆరోపణలు అవాస్తవం. కత్రాజీ విష్ణు. తనపై బంగారు వ్యాపారి కోమనపల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కత్రాజీ విష్ణు స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ కోమనపల్లి శ్రీనివాస్కు తాను ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, ఇద్దరం కలిసి బంగారు వ్యాపారం నిర్వహించామని తెలిపారు. తన తండ్రి అనారోగ్య పరిస్థితుల కారణంగా తరచూ ఆసుపత్రుల తిరగాల్సి వచ్చిందని, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న విష్ణు, ఆ ఫిర్యాదుపై పోలీసులకు సిపికి పూర్తి స్థాయి వివరణ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం, పలుమార్లు దాడులకు కూడా పాల్పడ్డాడని ఆరోపించారు. బొంబాయికి చెందిన మరో బంగారు వ్యాపారితో వ్యాపారం చేసి నష్టపోయిన కారణంగానే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఆర్మూర్లో కోమనపల్లి శ్రీనివాస్ నకిలీ హోలోగ్రామ్లతో బంగారు వ్యాపారం చేస్తున్నాడని కత్రాజీ విష్ణు ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని, ఈ వ్యవహారంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆయన కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల నుంచి మాపై వస్తున్న తప్పుడు ఎలిగేషన్స్, ఫాల్స్ కేసు కోసం మాట్లాడడానికి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము. ఏదైతే ఈ కొమ్మన్పల్లి శ్రీనివాస్ మాపై చేసిన ఫాల్స్ కేసు, ఆ రోజు మా ఫాదర్ శ్రీనివాస్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన హాస్పిటల్ ఎవిడెన్స్ ఉంది. ఏదైతే మేము జిఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తున్నామని చెప్పి మాపై తప్పుడు ఫిర్యాదన చేస్తున్నాడో, తక్కువ ధరకు తీసుకొస్తున్నామని చెప్తున్నాడో, మేము ముంబై నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. అదే క్రమంలో ఆయననే తీసుకున్నాడు డైరెక్ట్, కానీ నేను డబ్బులు ఇచ్చేది ఉందని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నాడు, ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు. దానికి సంబంధించి పూర్తి వివరణ నేను సిపి గారికి, ఆర్మూర్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ నేను వివరణ కాంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కొమ్మన్పల్లి శ్రీనివాస్ మా పైన అటాక్ కూడా చేయించడం జరిగింది సార్, నిజామాబాద్లో. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది.